నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కాంగ్రెస్ కు సిద్ధాంతాలు విధానాలు ఏమీ లేవా? పొత్తుల కోసం ఎంతకైనా పాకులాడుతోందా? ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో తెలియదా? తమిళనాడులో డిఎంకేకి హ్యాండ్ ఇచ్చింది. డిఎంకేతో ఎందుకు దూరమైంది? టీవీకేకి ఎందుకు దగ్గరవుతోంది? ఇక ఎక్కడున్నా కాంగ్రెస్ కు కావాల్సింది అధికారమేనా? ఇప్పటికే కాంగ్రెస్ విధానాలు నచ్చక పలు ప్రాంతీయ పార్టీలు దూరం పెట్టాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్ కూడా మిత్రపక్షాలను లెక్క చేయలేదన్న విమర్శలను ఎదుర్కొంది. ఇక ఇప్పుడు తమిళనాడులో డిఎంకేకు గట్టి షాక్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా టీవీకే విజయం సాధించింది. విజయ్కి 108 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న చితక పార్టీల మద్దతు అవసరం కావటంతో టీవీకే పక్క చూపులు చూడటం మొదలుపెట్టింది. వచ్చిందే అవకాశం అన్నట్లుగా టీవీకే చీఫ్ విజయ్ కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫోన్ చేసి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇక కాంగ్రెస్ తీరుపై డిఎంకే నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ది అవకాశవాదం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. టీవీకేతో పొత్తును సమర్థించుకుంటున్న కాంగ్రెస్ టీవీకేతో పాలనలో పాలు పంచుకుంటే తప్పేంటని కౌంటర్ ఇస్తోంది. मैं क्या बोलता ना, आई एम वेरी हैप्पी. अभी कांग्रेस कैडर्स, तमिलनाडु का कांग्रेस कैडर्स सब आदमी बहुत हैप्पी है. बट अभी हमारे हाई कमांड क्या बात करेंगे, क्या बोलते, अभी 2 बजे के बाद प्रेस मीट करते, बाद में मैं आपको पूरा पता करता. My president what is saying with that one we go that one. We are but we are happy. I want to decide no. How can I decide? They are my commanders to me. Then what they are telling that I will confirm. But we are very happy. They what they are taking. We are all very happy. ఇక ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ సీనియర్స్ కూడా తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ కు ఒక విధానం అంటూ లేకుండా పోయిందన్న టాక్ వినిపిస్తోంది. జాతీయ స్థాయి పార్టీ అన్న నిజాన్ని కూడా మరచిపోయిందని తప్పుబడుతున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ ను ఏ పార్టీ అయినా నమ్ముతుందా? దీర్ఘకాలిక వ్యూహాన్ని కాంగ్రెస్ కోల్పోతుందా? తమిళనాట అధికారం కోసం ఎందుకు అరులు చేస్తోంది? ఇండి కూటమిలో కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీలు నమ్మటం లేదా? ఇదే విషయానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవర్ టు యు వంశీ. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రాహ్మణి. మీరు చెప్తున్నట్టుగా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది తమిళనాడు రాజకీయాలతో మరొకసారి స్పష్టంగా కనిపిస్తుంది. అటు టీవీకే పార్టీ అధినేత విజయ్ కు మెజారిటీ రాకపోవడంతో, అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది రాకపోవడంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏ విధంగా పావులు కదపాల్సి వచ్చిందో మనం అంతా చూసాం. సో మొత్తంగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. రాహుల్ గాంధీ ఫోన్ చేశారు, మాట్లాడారు. ఆ తర్వాత అక్కడున్న చిన్న చిన్న పార్టీలతో కలిపి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ మాట్లాడాల్సిన అంశం ఏంటి అంటే, నిన్న మొన్నటి వరకు డిఎంకేతో అంటకాగిన కాంగ్రెస్ ఒక్కసారిగా ఇప్పుడు టీవీకే వైపు చూస్తుంది. సో రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా జరుగుతోంది అని చాలా మంది పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తూ ఉంటారు. సో అందుకు కాంగ్రెస్ కూడా అతీతమేమీ కాదన్నట్టుగానే ఇప్పుడు పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది బ్రాహ్మణి. సో టీవీకే చీఫ్ విజయ్ ఎలక్షన్స్ కు ముందు, అంటే పొత్తుల సమీకరణాలకు సంబంధించి అటు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపారు. 60 సీట్ల వరకు ఇస్తాము, కలిసి వెళ్దామని చెప్పినప్పుడు అప్పుడు డిఎంకేని నమ్ముకుంది కాంగ్రెస్. అంటే ఇక్కడ విజయ్ ని అంచనా వేయలేకపోయింది. అక్కడ తమిళనాడు ఓటరు నాడిని కాంగ్రెస్ అధిష్టానం పసిగట్టలేకపోయింది. సో ఆ రోజే పొత్తుకు వెళ్లి ఉంటే ఈ రోజు ఇంకా పరిణామాలు ఏ విధంగా ఉండేవో ఒక రకంగా చెప్తే కాంగ్రెస్ కు ప్లస్ అయ్యేదేమో. సో మొత్తానికైతే ఇప్పుడు విజయ్ కు పూర్తి మ్యాజిక్ ఫిగర్ కు రీచ్ కాకపోవడంతో కాంగ్రెస్ కు ఒక అవకాశం అయితే చిక్కింది. దక్షిణాదిపై కాస్త పట్టుంది కాంగ్రెస్ కు. అటు కేరళంలో అధికారంలోకి వచ్చింది, ఇటు కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది, ఇప్పుడు తమిళనాడులో అధికారాన్ని పంచుకోబోతుంది. సో రకరకాల పరిణామాలు, ఆ పార్టీల ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఆ విధంగానే తమిళనాడులో అంది వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ వినియోగించుకుంటుందా? డిఎంకేతో ఉన్న శాశ్వత బంధాన్ని తెగదెంపులు చేసుకోబోతుందా? ఇక టీవీకేతోనే తన ప్రయాణం కొనసాగించబోతుందా? ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మరోవైపు మమతా బెనర్జీ కూడా కమెంట్స్ చేశారు. ఇక మీ ఇండి కూటమిలోనే ఉన్నాను, ఇండి కూటమితోనే కొనసాగుతాను అంటూ చెప్పిన పరిస్థితి. అంటే మొత్తంగా ఈ ఎలక్షన్స్ కొద్దిగా కాంగ్రెస్ కు సీట్లు, అదేవిధంగా ఎక్కువ రాష్ట్రాల్లో
గెలుపు దిశగా సాగకపోయినా కొంత ప్రతిపక్షంగా కాస్త కాంగ్రెస్ కి అయితే ఊరట లభించిన అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఏం జరుగుతుంది, ఏం చేయబోతుంది కాంగ్రెస్ అనేది కూడా చూద్దాం. ఇండి కూటమి స్ట్రాంగ్ అవుతుందా, లేదంటే ఇటువంటి పొత్తులతో అంటే కాంగ్రెస్ నమ్మదగిన భాగస్వామి కాదని చెప్పి ఇండి కూటమిలోని నేతలు ఏం చేయబోతున్నారు, ఆ పార్టీలు ఏం చేయబోతున్నాయి అనేది ఇప్పుడు అసలు స్టాండ్. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు మస్తాన్ రావు గారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా షేక్ సైదా గారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సైదా గారు అండ్ మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు, మీ నుంచే మొదలు పెడదాం. ఏంటి మొత్తంగా డిఎంకే కు హ్యాండ్ ఇచ్చారు, టీవీకేతో చేతులు కలిపారు, ఏంటి షేక్ హ్యాండ్ ఏ విధంగా ఉంది? అటు హ్యాండ్ ఇచ్చారు, ఇటు షేక్ హ్యాండ్ ఇచ్చేశారు. సో ఏంటి తమిళనాడు ఏం జరిగింది అసలు? మీరు అనివార్యం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, సైదా గారికి, మీకు కూడా. నేను సైదా గారిని అడిగాను సార్ ఈ క్వశ్చన్. వస్తాను మస్తాన్ రావు గారు మీ దగ్గరికి వస్తాను. ముందు కాంగ్రెస్ వాయిస్ తీసుకుందామని. సైదా గారు, నా క్వశ్చన్ మీకే. వంశీ గారు మీకు పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారికి నమస్కారం. ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నెలకొన్న విషయం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో భారతదేశంలోని ఈ రాజకీయ పక్షాలు కూడా ఒక రకంగా దిమ్మదిమైపోయే పరిస్థితి. ఎందుకంటే టీవీకే తోటి ఎన్నికల ముందే మాతో వాళ్ళు స్నేహ హస్తం సాక్షి పలు పర్యాయాలు మాతో చర్చలు జరిపి మాతో కలిసి రమ్మని టీవీకే పార్టీ అధినేత దళపతి కోరినప్పటికీ కూడా మేము ఇక్కడ కూడా మిత్ర ధర్మాన్ని పాటిస్తూ మాకు అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మాతో పాటు స్టాలిన్ గారు కలిసి పనిచేశారు కాబట్టి గెలిచారు కాబట్టి ఆయన ఎన్నుదన్నుగా ఉండాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో మేము స్టాలిన్ గారితో కలిసి పనిచేస్తాం. మీకు తెలుసు దాదాపు సైదా గారు వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మరలా డిఎంకేనే అధికారంలోకి రాబోతుంది అన్న ఆ ఈక్వేషన్ మీదే మీరు అటు డిఎంకేకి సపోర్ట్ చేశారు. విజయ్ ని కాంగ్రెస్ అధిష్టానం అదేవిధంగా కాంగ్రెస్ వ్యూహకర్తలు కూడా తక్కువ అంచనా వేశారు అనుకోవచ్చా? లేదు వంశీ గారు, అదేం కాదు. ఎందుకంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా అంటే మాకున్నటువంటి ఆ పార్టీ అక్కడ తమిళనాడు పిసిసి అధ్యక్షులు కానివ్వండి, ఆ పార్టీ నాయకులు కానివ్వండి, ఎక్కువ శాతం మంది టీవీతో కలిసి వెళ్దామనేటువంటి ఒక ఆలోచన జరిగింది. ఒకనొక దశలో సీట్ల పంపకాల్లో మాకు డిఎంకేకి కూడా కొన్ని విభేదాలు వచ్చాయి. వాళ్ళు తక్కువ సీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మేము గట్టిగా మాట్లాడటం జరిగింది. కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ కూడా జరిగినాయి. అయినా మేము ఎక్కడ కూడా తగ్గకుండా మిత్ర భేదం రానియకుండా మిత్ర ధర్మాన్ని పాటిస్తూ మాకు 75 స్థానాలు ఇవ్వడానికి టీవీకే సిద్ధపడినారు. 6 మంత్రి పదవులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మీతో పాటు కలిసి నేను పనిచేస్తా అని చెప్పడం జరిగింది. ఆయన సైద్ధాంతికంగా కూడా మత రాజకీయాలకు వ్యతిరేకంగా నేను ఉంటానని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అయినా మేము ఎక్కడ కూడా కలగకుండా ఆశపడకుండా మిత్ర భేదాన్ని కలగనేయకుండా మిత్ర ధర్మంతో మరి డిఎంకే స్టాలిన్ తో కలిసి పనిచేశాం. ఇది వాస్తవం. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు చెప్తున్నదంతా కూడా రైట్, మీరు చెప్తున్న దాంతో ఎవరైనా ఏకీభవించాల్సిందే. అయితే ఇక్కడ సో మేము మిత్రభేదం అనేది ఎక్కడా లేదు, సో మేము స్టాలిన్ కోసమే నిలబడ్డామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి ఏవైతే 5 సీట్లు వచ్చాయో ఆ 5 సీట్లలో ఒక కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లే పడలేదు కదా, డిఎంకే ఓట్లు కూడా అక్కడ పడ్డాయి కదా. సో ఆ ఓట్లతోనే మీరు గెలిచారు కదా. సో ఇప్పుడు ఆ డిఎంకే ఓట్లను కూడా మీరు తీసుకెళ్లి టీవీకే అప్పగిస్తున్నట్టే కదా. సో అది మీ పూర్తి బలం కాదు కదా. సో అక్కడ మిత్రభేదం అన్నట్టే కదా, డిఎంకేను మోసం చేసినట్టే అవుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మాకు 5 సీట్లలో మాకు న్యాయం జరిగితే వాళ్ళకి 50 సీట్లలో మా ఓట్ బ్యాంక్ ఓటు పడింది. ఇప్పుడు గమనించాలా, మాకు 5 స్థానాల్లో వాళ్ళు ఓట్లు వేశారు, వాళ్ళకి 50 స్థానాల్లో మా ఓట్లు పడ్డాయి కదా. దీన్ని కూడా మీరు గమనించాలా. ఇప్పుడు పొత్తంటే ఇచ్చి పుచ్చుకోవడం గమనిస్తున్నారా? ఇది పొత్తంటే ఇచ్చి పుచ్చుకోవడం ఇది జరిగింది. మేము ప్రధానంగా మాది ఒకటే ఆలోచన, లౌకిక వ్యవస్థని కాపాడాలా, ప్రజా సంక్షేమాన్ని కాపాడాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మరి దళపతి విజయానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఒకటే కండిషన్ కూడా ఒకటే పెట్టాం. మీరేం చేస్తున్నారంటే అతను ఒకటే చెప్పాడు,
అందులో ఆయన సిద్ధాంతం కూడా చెప్పాడు, మేము కామరాజ్ నాడర్ యొక్క ఆశయాలతో, అంబేద్కర్ గారి ఆశయాలతో మేము కలిసి పనిచేస్తాం, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పిన తర్వాత తెలుసు కామరాజ్ నాడర్ ఆయన కాంగ్రెస్ పార్టీ మరి పిసిసి అధ్యక్షుడిగా, మనం చూసినట్టు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పూర్తిగా పనిచేస్తున్నా అని చెప్పిన తర్వాత ఎలక్షన్ సమయంలో కూడా మోడీ అనేక ఒత్తిళ్లు తెచ్చిన, అతన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిన, అతను ఎక్కడ ఇది కాకుండా ఒకనొక దశలో అతను సినిమాను కూడా రిలీజ్ కానియకుండా దళపతి సినిమాని, విజయ్ సినిమాని ఇబ్బంది పెట్టిన, ఈడీ మరి రైళ్లు చేయించిన, ఇంకా ఈడీ రైళ్లు 60 కోట్ల రూపాయలు ఎత్తుకొని పెట్టినటువంటి పరిస్థితి. అప్పుడు ఎప్పుడు కూడా మీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్ కు మద్దతుగా మాట్లాడలేదు కదా, మాట్లాడుంటే బాగుండేది కదా. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో అవ్వచ్చు, లేదంటే కర్ణాటకలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీ పార్టీకి కాకుండా ప్రాంతీయ పార్టీలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ గళం వినిపించాలి కదా ప్రతిపక్ష నేతగా. సో వాళ్ళ మద్దతు కూడా కట్టుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేయాలి కదా. ఆ దిశగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు రాహుల్? ఇప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు మేము ఒకటి గమనించాలండి. ఎందుకంటే మాది ఇండియా కూటమి, ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం ఎవరు? డిఎంకే తమిళనాడులో, వాళ్ళతో కలిసి పనిచేస్తా ఉన్నాం. అది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మేము ఆ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు మీరు చెప్పారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. దయచేసి ఇది గమనించాలి ఇందులో. ఎందుకంటే మేము చేస్తేనేమో ఏదో అంటారు మిత్ర భేదం అంటారు, అదే బీజేపీ వాళ్ళు చేస్తేనేమో చాణక్య నీతి అంటారు. దానికి పెద్ద పదం చాణక్య నీతి వాళ్ళది, మేమేమో మిత్ర భేదం, మేము ఎన్నుపోటు పొడిచామని మాట్లాడుతుంటారు ఈ ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే మిత్ర పక్షాలు కానివ్వండి. దయచేసి గమనించాలి. మేము చేస్తేనేమో వ్యభిచారం, వాళ్ళు చేస్తేనేమో సంసారం. ఏం చెప్పాలి మీరు చెప్పండి. మేము వాళ్ళెక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇలా పొత్తు పెట్టుకొని అటువైపు మళ్ళిన సందర్భాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం మీరు చూశారు కదా, దుష్వంత్ శర్మ ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మాట్లాడదాం ఈ అంశం గురించే మాట్లాడదాం. మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ట్యూన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. మసన్ అవర్ మొత్తంగా చూస్తున్నాం, తమిళనాడులో విజయ్ ఎట్టకేలకు మ్యాజిక్ ఫిగర్ ను దాటారు, అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు, ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఇదంతా ఒక రకంగా ఎలక్షన్ ఫలితాల తర్వాత ఊహించినట్టుగానే విజయ్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది అనుకోవాలా, లేదంటే సో ఏంటి అంటే రాజకీయాల్లో మనం మాట్లాడుకుంటున్నట్టుగా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు కాబట్టి ఇప్పుడున్న విధానాలతో కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంది అనుకోవాలా? ఎలా చూస్తున్నారు? సార్ అన్మ్యూట్ చేయండి సార్. మస్తన్ రావు గారు మీ వాయిస్ రావట్లేదు. మస్తన్ రావు గారు అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. యా రైట్, కంటిన్యూ సార్. వినపడుతుందా సార్? ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఈ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు రాజకీయాల్లో అనే దానికి ఖచ్చితంగా అతికినట్టు సరిపోతుంది ఇప్పుడు ఏదైతే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయం. ఎందుకంటే ఇండి కూటమిలో మనకి జాతీయ స్థాయిలో చూస్తే మమతా బెనర్జీ కానీ ఇటు స్టాలిన్ గారు కానీ నరేంద్ర మోడీ గారికి ఎదిరించడంలో కానీ ఆయన వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ వాళ్ళు తీసుకుంటున్న ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలను నిలదీయటంలో కానీ వాళ్ళిద్దరు కూడా ప్రముఖ పాత్ర వహిస్తా ఉన్నారు. నిజానికి రాహుల్ గాంధీ కంటే కూడా స్టాలిన్ అండ్ మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ కి ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కేరళలో ఒక ఊరటనిచ్చే అంశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం. మీరు ఇందాక ఏదైతే చెప్పారో అటు కర్ణాటకలో ఆల్రెడీ అధికారంలో ఉంది, ఇటు కేరళలో ఉంది, ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది,
తమిళనాడులో కూడా అంటే అతిపెద్ద రాష్ట్రం, నిజానికి కర్ణాటక తర్వాత yes. చూస్తే ఇక్కడ తెలంగాణ చూసుకున్నా ఇప్పుడు తమిళనాడు అనేది పెద్ద రాష్ట్రంగా ఉంటది. అక్కడ అధికార పీఠాన్ని పంచుకోవడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభించే అంశం. జాతీయ రాజకీయాల్లో అంతర్ధానం అయిపోతుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సదరన్ స్టేట్ లో తప్ప, అవును, దక్షిణ రాష్ట్రాల్లో తప్ప మనకి మిగతా రాష్ట్రాలు మొత్తం హిమాచల్ ప్రదేశ్ లోనే ఉంది. మిగతా రాష్ట్రాల్లో అది మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ కొన్ని దశాబ్దాలు అయిపోతా ఉన్నాయి, రావట్లేదు అధికారంలో. ఉత్తరప్రదేశ్ చూసుకుంటే అక్కడ బీహార్ కానీ ప్రాంతీయ పార్టీల్ని బతిమిలాడుకునే స్థితికి దిగజారిపోయింది. స్వతంత్రం సంపాదించిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు ఇట్లాంటి, మన్మోహన్ సింగ్ ఇలాంటి తర్వాత చూసే చాలా దయనీయమైన స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ తమిళనాడులో విజయ్ పార్టీకి సంబంధించి టీవీకే పొత్తుకి రమ్మన్నా కూడా ఇండి కూటమికి ఎక్కడ బీట్ల వారిద్దాం అని చెప్పేసి అక్కడ డిఎంకేతో ఉన్న పరిస్థితి. అయితే నిజానికి సైదా గారు చెప్పినట్టు విజయ్ కాంగ్రెస్ పార్టీతో కలవాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఇండి కూటమి అప్పుడేంటంటే డిఎంకేకే బలంగా ఉంది, డిఎంకే అధికారంలో రాబోతుంది అనేది ఎక్కువగా అంటే మస్తాన్ రావు గారు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం గమనిస్తే చాలా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోతుంది. మీరు చెప్తున్నట్టుగా ప్రాంతీయ పార్టీలను బ్రతిమలాడాల్సి వస్తుంది సీట్ల విషయంలో. ఇక్కడ డిఎంకేకి సంబంధించి కూడా ఇంతే ఇస్తాను, ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అన్నట్టుగా స్టాలిన్ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అంటే ఒకప్పుడు శాసించిన కాంగ్రెస్ ఈ రోజు ఆశించే స్థాయికి రావటానికి కాంగ్రెస్ అధిష్టానం రాజకీయ వ్యూహాలను పన్నటంలో విఫలమవుతుందని మనం భావించాల్సి ఉంటుందంటారా? ఏం జరుగుతుంది అసలు? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖచ్చితంగా బలహీనపడింది. మల్లికార్జున ఖర్గే గారు ఎట్లయితే నడుపుతున్నప్పటికీ కూడా ప్రజలు అంటే భారతీయ జనతా పార్టీ మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి అనేక సంస్కరణలు తెచ్చారు. పివి నరసింహారావు గారితో కలిసి సంస్కరణల బాట పట్టి ఈ రోజు భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో నిలబడిందన్నా కూడా అదే కారణంగా చెప్తా ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు బీహార్ చూడండి, బీహార్ లో ఓడిపోయిన తర్వాత ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ మాకు గుదిబండగా ఉంది, కాంగ్రెస్ పార్టీ లేకపోతే మేము ఎక్కువ స్థానాలు గెలుచుకునే వాళ్ళం అనేది కూడా అక్కడ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు నేననేది ఏంటంటే అలాంటి వాటిని అధిగమించడానికే ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించింది అనేది కూడా నేను దానిలో భాగంగానే ఇప్పుడు విజయ్ ఇచ్చిన అవకాశం అంటే విజయ్కి ఎంపర్లాడటం కంటే కూడా విజయ్ కాంగ్రెస్ పార్టీని కోరటం, కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు ఇవ్వాలని ఆహ్వానం అనేది అట్నుంచి రావడం కూడా కొద్దిగా పరువు ప్రతిష్టకి సంబంధించిన విషయంగా కూడా కాంగ్రెస్ పార్టీ భావించి ఉంటుంది. అందువల్ల భాగంగానే అక్కడ అధికార పీఠాన్ని పంచుకోవడం ద్వారా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో పునర్జీవింప చేసుకుంటానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా భావిస్తుంది. అందుకనే ఇది నిజానికి డిఎంకేకి వెన్నుపోటు. ఎందుకంటే డిఎంకే ప్రతినిధి ఆల్రెడీ చెప్పారు, ఇదేంటి కూటమి ద్వారా ఎన్నికై కూడా అటువైపు వెళ్ళటం ఏంటనేది కూడా వాళ్ళ ప్రశ్నలు ప్రారంభమైంది. ఇది వెన్నుపోటుగా కూడా అభివర్ణించిన పరిస్థితి. అయితే ఏంటంటే విజయ్కి అటు బీజేపీ అన్నా డిఎంకేకి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా తలమెత్తిన పరిస్థితి కూడా ఉంది. బీజేపీ అది హైకోర్టు ద్వారా కరూరు తొక్కిసలాటకి సంబంధించి కావచ్చు, ఆయనకు ఆదాయ పన్ను విషయంలో కావచ్చు, జననాయకన్ విడుదల విషయంలో కావచ్చు, ఇంకా అనేక ఈవెన్ సొంత ఇంట్లో వైరుధ్యాల విషయం, భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు అంటే మస్తాన్ గారు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. ప్రాంతీయ పార్టీ ఎంత బలంగా ఉన్నా ఢిల్లీలో గలం వినిపించాలన్నా సపోర్ట్ కావాలన్నా ఒక జాతీయ పార్టీ అండైతే కంపల్సరీగా ఉండాలి. ఆ విషయంలో విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, సో నిధులు కూడా కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. సో ఏంటి, ఎలా చూడొచ్చు ఈ ఈక్వేషన్ ని? నిధులు ఒక్కటే కాదు వంశీ గారు, విషయం ఏంటంటే మనం తమిళనాడులో ఒక ప్రత్యేక పరిస్థితి కూడా ఉంది. గవర్నర్ గారు బిల్లును ఆమోదించకపోతే సుప్రీంకోర్టు దాకా, రాష్ట్రపతి దాకా వెళ్ళింది. అది అట్లాంటి అంశాలు కూడా ఇక్కడ గమనించుకోవాలి. విజయ్ గమనించినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ మొగ్గు చూపారంటే ఖచ్చితంగా ఆయన యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్నారనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం. అయితే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, అన్నాడీఎంకే లో ఒక ప్రబల శక్తిగా అంటే జయలలిత లాంటి నాయకురాలు దూరమైన తర్వాత అలాంటి నాయకుడు ఎవరు లేరు. సో అన్నాడీఎంకే కూడా రేపో మాపో అక్కడ దాదాపు ఇప్పుడు 35 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీ షణ్ముగం నేతృత్వంలో సమావేశమై అసలు విజయ్ కోరకుండానే విజయ్కి మద్దతు ఇద్దామని ముందడుగు వేయటం కూడా అసలు అన్నాడీఎంకే ఉనికి ఏమవుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే స్టాలిన్ వర్సెస్ విజయ్గా రూపాంతరం చెందే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే విజయ్
నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం భావించాలి. ఎందుకంటే బీజేపీతో నిధుల విషయంలో కావచ్చు, గవర్నర్ నుంచి కూడా ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే గవర్నర్ నుంచి మమతా బెనర్జీ ఎదుర్కొన్న అంశాలు చూడొచ్చు, సమస్యలు. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్ నుంచి ఎదుర్కొన్న సమస్యల నుంచి కూడా చూడొచ్చు. బిల్లులు ఆమోదం పొందకుండా జాప్యం చేయటం కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని అగౌరవపరిచే విధంగా గవర్నర్ నిర్ణయాలు కూడా ఉంటాయి. ఇలాంటి అంశాలన్నీ కూడా చూసుకున్నప్పటికీ కూడా అటు యాంటీ బీజేపీగా ఇటు సిపిఐ సిపిఎం అంటే బీజేపీతో వైరుధ్యం మరింత పెంచుకునేలాగా అవసరమైతే, ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం ఎప్పుడు కూడా బీజేపీని కొంత దూరంగానే ఉంచుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే అది హిందీ భాష, హిందీ భాషకు సంబంధించి చూస్తే బీజేపీని వ్యతిరేకిస్తారు. సో అలాంటి చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి జాతీయ స్థాయిలో కామరాజ్ నాయుడు లాంటి వాళ్ళు కానీ, ఇంకా జీకే ముప్పనార్ లాంటి వాళ్ళు కానీ అక్కడ కీలక స్థానాల్లో ఉన్నారు. సో తమిళనాడుకి సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీ పట్ల కన్సర్న్ ఉంది, కానీ బీజేపీ పట్ల కొంత వ్యతిరేకత కనబరిచే అవకాశం ఉంది. అందుకనే విజయ్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకొని కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా తమకు మద్దతు పలకాలని అభ్యర్థించిన పరిస్థితి కూడా ఇక్కడ గమనించాలి. సో నా ఉద్దేశం ఏంటంటే అటు సిపిఐ సిపిఎం కూడా జాతీయ స్థాయిలో గళమెత్తే అవకాశం కూడా ఆయన కల్పిస్తున్నట్టు కూడా ఉండాలి. ఎందుకంటే అటు కేరళలో ఉన్న ఒక్క రాష్ట్రం కమ్యూనిస్ట్ పార్టీ కోల్పోయింది. సో అలా దాదాపుగా 46 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్టులు దేశంలో లేకుండా పోయారు. అధికార పీఠం అనేది లేదు ఇక్కడ. వెస్ట్ బెంగాల్లో కనీసం ఒక్క స్థానంతో సరిపుచ్చుకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఏంటంటే మాట్లాడదాం. సో ఆయన తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుందన్నది కూడా మనం భావించవచ్చు. రైట్. సైదా గారు, మొత్తంగా ఒక అవకాశం అయితే అంది వచ్చింది. దక్షిణాదిపై కాంగ్రెస్ కాస్త పట్టు నిలుపుకున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ పట్టుతో అంటే ఇప్పుడు వచ్చిన ఊపుతో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది? ఓవైపు మమత కూడా నిన్న కమెంట్ చేశారు, నేను ఇండి కూటమిలోనే ఉన్నానని చెప్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ వ్యూహాలు మారతాయా? కాంగ్రెస్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగబోతుందా? ప్రాంతీయ పార్టీలకు ఒక బలంగా కాంగ్రెస్ మరలా నిలవబోతుందా? ఏం జరగబోతుంది? ఈ భారతదేశంలో బీజేపీకి సైదా గారు సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, వాయిస్ క్లియర్ గా రావట్లేదు. ఏం చెబుతున్నారంటే ఇండియా రైట్. మొత్తంగా నెట్వర్క్ ఇష్యూ కంటిన్యూ అవుతుంది. సైదా గారికి అండ్ మస్తాన్ రావు గారికి క్వశ్చన్ అవర్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా తమిళనాడులో మలుపులు తిరుగుతున్నాయి పాలిటిక్స్. కాంగ్రెస్ అయితే పూర్తిగా మద్దతు ఇచ్చింది. విజయ్ సీఎం పీఠం అధిరోహించడానికి అడ్డంకులైతే తొలగిపోయాయి. కానీ ఈ పొత్తు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? సో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్.